లేపాక్షి ఆలయంలో ఉన్న వీరభద్ర స్వామి ఉగ్రరూపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పరమశివుడు వీరభద్రులాగా మారడం వెనుక ఉన్న శక్తివంతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ కథ అంతా దక్షయజ్ఞం అనే ఘట్టంతో ముడిపడి ఉంటుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అంటే సతీదేవి తండ్రి శివుడిని ఇష్టపడకపోయినా సతీదేవి శివుడిని వివాహం చేసుకుంటుంది. దీనివల్ల దక్షుడు శివుడిపై పగ పెంచుకుంటాడు. ఒకసారి దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతాడు. దేవతలందరినీ పిలుస్తాడు. కానీ తన కూతురైన సతీదేవిని అల్లుడైన శివుడిని ఆహ్వానించడు. పుట్టింటిపై ఉన్న ప్రేమతో సతీదేవి ఆ యజ్ఞానికి పిలవకపోయినా వెళ్తుంది. అక్కడ దక్షుడు శివుడిని అందరి ముందు అవమానిస్తాడు. తన భర్తకి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలోకి దూకి ప్రాణత్యాగం చేస్తుంది. సతీదేవి మరణవార్త విన్న శివుడు తీవ్ర ఆగ్రహానికి గురై తనలో ఉన్న దుఃఖం కోపంతో జుట్టు నుంచి ఒక వెంట్రుకను పీకి నేలకు కొడతాడు. ఆ వెంట్రుక నుంచి పుట్టిన ఉగ్రరూపమే ఈ వీరభద్రుడు. అప్పుడు శివుడు వీరభద్రునికి ఆ దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి అతన్ని చంపమని చెప్తాడు. వీరభద్రుడు తన సైన్యంతో వెళ్లి ఆ దక్షుని తల నరికి సంహరిస్తాడు. చివరికి శివుడు శాంతించి దక్షుడికి మేక తలను తగిలించి పునర్జన్మనిస్తాడు. లోక కళ్యాణం మరియు అన్యాయాన్ని శిక్షించడం కోసం శివుడు ధరించిన అత్యంత భయంకరమైన రూపమే ఈ వీరభద్ర స్వామి ఉగ్రరూపం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.